వృశ్చిక రాశి వాళ్ళు. వృశ్చిక రాశి నక్షత్రాలు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి గ్రహగతులే కనిపిస్తున్నాయి వృశ్చిక రాశి వాళ్లకు. ఎందుకంటే వీళ్లకు ఉగాది నుండి కూడా చాలా మంచిగా ఉన్నది వృశ్చిక రాశి వాళ్లకు. కాబట్టి గ్రహాల అనుకూలతలు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్లకు పెరిగాయి. ఈ వారం చాలా లాభసాటిగా ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత, ఏ పని మొదలుపెట్టినా సరే ఆ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు వృశ్చిక రాశి వాళ్ళు. మరియు మీరు ఏ మార్గంలో వెళ్ళాలనుకున్నా సరే ఆ మార్గం చాలా సులభంగా మీకు దరిచేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆత్మస్థైర్యంతో పనిచేస్తారు. చిత్తశుద్ధితో ఎదగాలనేటువంటి విషయంలో మీరు ముందడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు మీ యొక్క వృత్తి వ్యాపారాలలో కూడా మంచి మంచి అవకాశాలు అనేవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మంచి వృత్తి వైపు కానీ మంచి వ్యాపారం వైపు కానీ అడుగులు వేయండి. దానివల్ల మీ భవిష్యత్ అనేది చాలా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీ యొక్క తెలివితేటలని మరియు మీ మేధస్సును పదును పెట్టి ఆలోచనలు చేసి మంచి నిర్ణయాలు అనేవి తీసుకోండి. ఈ వారమంతా కూడా ఆర్థిక పరంగా కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వృశ్చిక రాశి వాళ్ళు. కుటుంబ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు అనేవి లేవు. చాలా ఆరోగ్యంగా అన్యోన్యంగా ఉంటారు. ఉద్యోగ పరంగా మార్పుల కోసం చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. దూర ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మీకు లాభసాటిగానే ఉండే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ యానాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితులే ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్లకు. అయినా సరే మీకు ఇబ్బందులు కలిగినట్టయితే వెంకటేశ్వర స్వామిని దర్శించండి. వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మీకు శుభ ఫలితాలు ఉంటాయి. మీ అదృష్ట సంఖ్య 4.